నమస్కారం ఐ డ్రీమ్ ప్రేక్షకులకు స్వాగతం. ఇప్పుడు మనం పుట్టినరోజు జరిపే విధానం మారిందనే చెప్పాలి. అయితే పిల్లలకి పుట్టినరోజు జరిపే విధానం ఏంటి, మన శాస్త్రం ఏం చెప్పింది, శాస్త్రబద్ధంగా చేసుకునే పుట్టినరోజులు తిథి ప్రకారం జరుపుకోవాలి అంటారు. దీని తిథి ప్రకారం ఎలా జరుపుకోవాలి, ఆ రోజు పాటించవలసిన నియమాలేంటి, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య మరియు వాస్తు పండితులు భరత్ శర్మ గారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. భరత్ శర్మ గారు, ఒక విషయం గురించి ఖచ్చితంగా మాట్లాడాల్సిన విషయం అండి. బర్త్డేస్ అంటే కేక్స్ కట్ చేయటం, క్యాండిల్లు ఆర్పటం ఇలాంటివి జరుగుతూ ఉంది. అయితే చాలామంది ఆధ్యాత్మికవేత్తలు కానీ జ్యోతిష్య పండితులు కానీ మన శాస్త్రం గురించి, మన శాస్త్రాన్ని, మన వేదాన్ని కాపాడాలి అనుకునే వాళ్ళందరూ కూడా చాలాసార్లు చెప్తున్నారండి, బర్త్డేస్ ఇలా జరుపుకోకండి, తిథి ప్రకారం జరుపుకోండి, మన శాస్త్రం ఎలా చెప్పిందో అలానే జరుపుకోండి అంటున్నారు. ఈరోజు మా ప్రేక్షకుల కోసం అసలు శాస్త్రీయంగా పుట్టినరోజు ఎలా జరుపుకోవాలి, తిథి ప్రకారం జరుపుకోవాల్సిన నియమాలు ఏంటి అన్న విషయం పూర్తిగా చెప్తారా అండి? తప్పకుండా అమ్మ. ముందుగా ఈ కాలం నాటి ప్రేక్షకుల యొక్క తల్లిదండ్రులకి, అదేవిధంగా విద్యార్థులందరూ ఖచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటి అంశం ఇది. మనం ఒక పిల్లవాడు పుట్టంగానే, అది అబ్బాయి అయినా సరే అమ్మాయి అయినా సరే, ముందుగా ఇవాళ రేపు అన్ని సిజరియన్సే కాబట్టి ముందుగా పురోహితుని అడుగుతారు ఏ టైం బాగుంటుంది అని. సో అక్కడ బ్రాహ్మణుడు అవసరం పడుతున్నాడు. అదేవిధంగా దగ్గరలో ఉన్న దేవాలయంలో ఒక అర్చకుడికో ఇంకెవరికో పురోహితులకో, వారి యొక్క ఇంటి పురోహితుల వారికి పుట్టిన తర్వాత వెంటనే ఏదైనా శాంతి ఉందా, ఏ పేరు పెట్టాలి అనేటువంటి ఒక విషయాన్ని సూచించుకుంటున్నారు. మనం వారికి పేరు సూచించేటువంటి విధానంలో కూడా కనీసం 3 అక్షరాలు కలిగితే బలం ఉంటుంది, అదేవిధంగా ఈ అక్షరంతో మొదలు పెడితే బాగుంటుంది అని చెప్పినప్పటికీ అది ఒక 90% వాళ్ళ మైండ్లో ఉన్నప్పటికీ ఈ యొక్క తల్లిదండ్రులకి ఆధ్యాత్మిక ప్రపంచం నుండి ఆధునిక ప్రపంచానికి వచ్చారు కాబట్టి వారికి వెంటనే కొత్త రకాల పేర్లు, కనీసం అర్థం లేని పేర్లు, మహాలక్ష్మి అని పేరు పెడితే ఆ అమ్మాయిని మహాలక్ష్మి అని పిలిచి ఆ అమ్మాయి ఎదుగుతున్న కొద్దీ ఆ ఇంట్లో మహాలక్ష్మిలాగా ఐశ్వర్యము, అదేవిధంగా ఆనందము, అష్టభోగాలు, అష్టైశ్వర్యాలు పెరుగుతాయి అర్థం. ఓకే. సో ఆ పిలిచేటటువంటి పదము మహాలక్ష్మి అని పిలవడంలో కొంత అర్థం ఉంది. అలా కాకుండా వాటిని మరి కట్ చేసి చిన్నటువంటి ఒక పదాలను వాడుతూ మళ్ళీ వాటికి మళ్ళీ నిక్ నేమ్స్ వాడుతూ, పెట్ నేమ్స్ వాడుతూ మనం కాస్త ఈ కొత్త ట్రెండ్కి అలవాటు పడడం వల్ల వారిని పిలిచేటువంటి ఆ పిలుపులోనే వారి ఆయుష్ తగ్గిపోతూ వస్తుందట. ఏ పేరైతే పెట్టి ఉండి మనం నామకరణం చేస్తామో ఆ పేరు పెట్టి పిలవకుండా వారి నిక్ నేమ్స్తో పిలవడం వల్ల కూడా ఆయుష్ క్షీణిస్తుంది అని చెప్పచ్చు. కాబట్టి వన్స్ ఒకసారి పుట్టిన తర్వాత మనం మొట్టమొదటి రోజు ఫస్ట్ వారికి చేసిన ఈవెంట్ ఏంటి, ఫస్ట్ బర్త్డే అంటాం. మనం పుట్టినటువంటిది ఫర్ సపోజ్ చైత్ర మాసంలో శుక్లపక్షంలో పాడ్యం రోజు పుట్టుంటారు. తిరిగి ఈ చైత్ర శుక్ల పాడ్యమి అనేటువంటిది వాళ్ళు మర్చిపోయి కేవలం జనవరి 1 అని మాత్రం మైండ్లో పెట్టుకొని ఉండి నెక్స్ట్ ఇయర్ జనవరి 1కి మాత్రమే వారు ఆ యొక్క ఫంక్షన్ పెట్టుకుంటే మనం పుట్టినరోజు కాకుండా ఎవరో పుట్టినరోజు మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఎందుకంటే మనం పుట్టినటువంటి ఒక తిథి, నక్షత్రం, వారం, యోగం, కర్ణం ఏవి మ్యాచ్ కావు. దాంట్లో అసలు పంచాంగమే మ్యాచ్ కానటువంటి ఒక వాటిలో ఇవాళ ప్రతి ఒక్కరూ పుట్టినరోజు జరుపుకుంటున్నారు అని చెప్పచ్చు. ఎవరో పుట్టినరోజు మనం జరుపుకోవడం ఎందుకమ్మా, మనం పుట్టినరోజు మనం జరుపుకోవడం ఆనందం కదా. కాబట్టి ఎప్పుడైతే తిథి ప్రకారంగా ఎవరైతే పుట్టినరోజు చేసుకుంటారో వారికి మాత్రమే ఆయుష్ కలిసి వస్తుంది, ఆయుష్ పెరుగుతుంది అని చెప్తారు. కాబట్టి ఆ యొక్క తిథి, నక్షత్ర, వారం ఏవైతే నడుస్తున్నాయో, మాసము, పక్షము, అదేవిధంగా తిథి, మనం ఫస్ట్ ఒక క్యాలెండర్ రాగానే ఇంగ్లీష్ క్యాలెండర్ దాంట్లో కూడా ఇవన్నీ మెన్షన్ అయి ఉంటాయి. ఫస్ట్ క్యాలెండర్ తీసుకుని చేయాల్సిన పని ఏంటి, ఒకవేళ మన పూర్వీకులు ఎవరైనా గతి ఉంచి ఉంటే వారికి మనం తిథి చేస్తాం. వారికి తిథి అనేటువంటిది ఫస్ట్ మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు మొట్టమొదటి పండగ ఏంటి, మన పితృదేవతల ఆరాధనే. దేవతల ఆరాధన కంటే కూడా విశేషమైనటువంటిది పితృదేవతల ఆరాధన. మా నాన్నగారు దీపావళిలో చనిపోయారు కాబట్టి ప్రతి దీపావళి నాకు పెద్ద పండగ. మా నాన్నకు చేసేటువంటి కర్మే నాకు ముక్కోటి దేవతలకు చేసిన దానికంటే కూడా ఎక్కువ ఆశీర్వాదాన్ని ఇస్తుంది. సో నా వంశము, నా గోత్రం నిలబడాలన్నా, వారు తరించాలన్నా పితృదేవతలు వారు అనుగ్రహించింది అయితే ముక్కోటి దేవతల చేతిలో కూడా అనేటువంటి ఒక 2 ఆయుధాలు మా తండ్రి దగ్గర ఉంటాయట. కాబట్టి క్యాలెండర్ రాగానే ఎప్పుడు అవుతుంది అనేటువంటిది ఫస్ట్ నేను మార్క్ చేసుకోవాలట.
ఆ తర్వాతనే నాకు పుట్టినరోజు ఇంకోరు పుట్టినరోజు, ఆ పుట్టినరోజు ఏ తారీఖు అవుతుంది ఏంటనేది ఆ తిథిని మ్యాచ్ చేసుకొని మనం తెలుగు మాసాలని మనం మ్యాచ్ చేసుకొని టిక్ వేసుకోవాలి అని చెప్తారు. అయితే ఆ రోజు విశేషంగా ఏం చేస్తే కలిసి వస్తుంది అంటే సరే మనం పిల్లలకి కేకులు కట్ చేయడము, చాక్లెట్స్ ఇవ్వడం ఇవన్నీ కూడా మనం అధునాతనమైనటువంటి యొక్క వాటిని ఆచరిస్తూనే ఉదయం పూట ఖచ్చితంగా వీరికి తలంటు స్నానం చేయించి మంచి బట్టలు వేయించి మన ఇంట్లో మనం ఎంతైతే ఖర్చు పెట్టి ఈ కేకులకి వాటి ఖర్చు పెడుతున్నామో వాటిలో కొద్దిగా ఖర్చు పెట్టినా కూడా ప్రతి ఒక్క పిల్లవాడికి ప్రతి ఒక్క మనిషి చేసుకోవాల్సినటువంటి యొక్క చక్కటి కార్యక్రమం వాళ్ళ ఆయుష హోమం చేసుకోవాలట. పుట్టినరోజు నాడు ఆయుష్ హోమం జరిపించాలి. ఇప్పుడు ఒక సంవత్సరం నుంచి మొదలుపెట్టి 40 సంవత్సరాల వరకు వచ్చాడు అని అంటే మనకు భగవంతుడు 120 సంవత్సరాలు ఆయుష్ ఇస్తే మనం నోటికి తాళం వేసుకోలేకుండా 60 సంవత్సరాలు తగ్గించుకున్నాం మనం. సో 50% ఆల్రెడీ మనం వదిలేసాం. ఆ 60 సంవత్సరాల్లో ఇంకా దగ్గరకు అవుతున్నాం మనము 60 సంవత్సరాలకి అంటే వయసు పెరుగుతుంది అంటే అర్థం ఏంటి, ఆయుష్ క్షీణిస్తుంది. కాబట్టి ఆ క్షీణించేటువంటి ఆయుష్ను పెంచుకోవడానికై మనం ఆయుష హోమం చేసుకోవాలి అని చెప్తాం. ఆ రోజు మన నక్షత్రము, అదేవిధంగా నవగ్రహాలు, అదేవిధంగా మన కర్మేంద్రియాలన్నీ కూడా వికసించి జ్ఞానేంద్రియాలన్నీ కూడా వికసించే విధంగా పంచ కర్మేంద్రియాలు పంచ జ్ఞానేంద్రియాలు ఇంకా సమయస్ఫూర్తిగా మనం ఇంకా పెంచుకుంటూ వారిని జీవించాలనేటువంటి ఉద్దేశాలను చెబుతూ మనం ఆయుష హోమం చేసుకోవాలట. పుట్టినటువంటి ఒక పిల్లవాడి నుంచి మొదలు పెడితే ఎవరైతే ఆయుష హోమం చేసుకుంటూ ఈ కార్యక్రమం చేస్తారో పుట్టినరోజు నాడు అటువంటి వారికి విశేషంగా సమయస్ఫూర్తి, జ్ఞానం ఇవన్నీ పెరుగుతాయని చెప్తారమ్మా. ఇప్పటికీ కొంతమంది కోటీశ్వరులు, ఎంతెంతో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసేటువంటి ఒక కంపెనీ ఓనర్లు కూడా ఇప్పటికీ వాళ్ళ పిల్లల్ని ఈ తిథి నక్షత్ర వార యోగాల్ని అనుసరించే ఈ ఆయుష హోమాలు చేసుకుంటూనే వారి లైఫ్ లీడ్ చేస్తున్నారు. అందరు ఇంకా వదిలిపెట్టలేదు. చాలా పెద్ద వాళ్ళు, పెద్ద స్థాయిలో ఉన్నటువంటి ఒక నాయకులు లాంటి వారు కూడా ఇది ఇంకా ఫాలో అవుతూ ఉన్నారు. తెలియని వాళ్ళకి తెలియట్లేదు. కానీ అందులో ఏదో ఇవాళ మనం కొత్తగా లక్షలు, 2 లక్షలు, 3 లక్షలు సంపాదించిన ఉద్యోగాలు చేస్తూ మనం కాస్త పాశ్చాత్య కల్చర్కి, ఇంగ్లీష్ వారి యొక్క కల్చర్కి అలవాటు పడిపోయి మనం వాటిని మనం విస్మరిస్తూ ఉండడం వల్ల సమస్యలు మనం కొని తెచ్చుకుంటున్నామని చెప్పచ్చు అమ్మ. కాబట్టి ఈ తరానికి మనం కేవలం ఆస్తి అంతస్తే కాకుండా మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలు వాటి వెనకాల ఉన్నటువంటి యొక్క రహస్యాన్ని కూడా మనం అందించాలి అని చెప్పచ్చు. నేను డిసెంబర్ 5 రోజు పుట్టా అమ్మ. నేను డిసెంబర్ 5 రోజు పుట్టాని అంటే మా అమ్మ లేదరా నువ్వు పలానా తిథి పలానా నక్షత్రంలో పలానా రోజు నీ పుట్టినరోజు అంటే తప్ప మా అమ్మ డిసెంబర్ 5 అనదు. కాబట్టి వారికి ఆ తిథి నక్షత్రాలు గుర్తున్నాయి. ఒక 10 మంది ఉంటే వాడు ఈ చైత్ర మాసంలో ఇప్పుడు పుట్టాడు, వాడు వైశాఖ మాసంలో ఇప్పుడు పుట్టాడు, శ్రావణ మాసంలో వీడు పుట్టాడని మా అమ్మగారు అన్ని మాసాలతో గుర్తుపెట్టుకుంటది. మనమేమో మీ పిల్లవాడు డేట్ ఎప్పుడు బర్త్డే అంటే నాకు జనవరి 5th, జనవరి 4th ఇవి చెప్తున్నాం మనం. కాబట్టి అలా కాకుండా తిథి నక్షత్రాలని మనం అనుసరించి చేస్తే మనం బలం సంపాదించుకునే వాళ్ళు అవుతాము. అదేవిధంగా నక్షత్రానికి బలం ఉంటేనే స్టార్, మీ బర్త్ స్టార్ ఏంటని అడుగుతాం, అదే నీ స్టార్ బాగుందిరా అంటాం. కాబట్టి మన స్టార్ మనకు బాగుండాలి అని అంటే మనం పుట్టినరోజు మాత్రమే మనం చేసుకోవాలి తప్ప పక్కన వాడి పుట్టినరోజు అప్పుడు చేసుకోకూడదు. ఒకవేళ అలా చేస్తే ఎవరికి మ్యాచ్ అవుతుందో వాడికి మనం బలం ఇచ్చిన వాడు అవుతాం తప్ప మనమైతే ఖచ్చితంగా బలం సంపాదించుకోవట్లేదు అని చెప్పచ్చమ్మా. చాలా చక్కగా చెప్పారండి. ఎందుకంటే పుట్టినరోజు తిథి ప్రకారం జరుపుకోవాలని తెలిసిన కొందరికైనా సరే ఇట్లా ఆయుష్ హోమం జరిపించుకోవాలి అన్న విషయం తెలియని వాళ్ళందరికీ కూడా ఈ వీడియో బాగా ఉపయోగపడుతుందండి. మా వారి కోసం ఇంత చక్కటి ఇన్ఫర్మేషన్ అందించినందుకు మరోసారి ప్రత్యేక ధన్యవాదాలండి. నమస్కారం. నమస్తే అమ్మా.